రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. పురాణాల్లో కుంభకర్ణుల్లా 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందంటూ ప్రభుత్వ విప్ బీర్లా ఎలియార్ సెటైర్లు వేశారు. తెలంగాణ దళితులు, బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం అయినట్లు కామెంట్ చేశారు. చెట్టు కింద కేసీఆర్ హాయిగా కూర్చొని కనీసం పార్టీ ఆఫీస్కు కూడా వెళ్లకుండా నాయకులను ఫామ్ హౌస్కే పిలిపించుకుని మాట్లాడడం దొరతనం కాదా అని ప్రశ్నించారు. ఇక జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఖాయమని కూడా చెబుతున్నారని, అసలు డిపాజిట్ వస్తుందో రాదో చూసుకోవాలంటూ కౌంటర్ విసిరారు బీర్లా ఎలియార్. ఫామ్ హౌస్ లో కుంభకర్ణం లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడ్డట్టుగా చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన, ఆయన పార్టీ పరిపాలన నడిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివ్వడం లేదు. పార్టీ నాయకుల్ని ఫామ్ హౌస్ పిలుచుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీసి అభ్యర్థి, మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇలా జూబ్లీస్ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నావు. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను